రిషి జగతి రాసిన లెటర్ని వాళ్ళ డాడీకి తీసుకొచ్చి ఇస్తారు. జగతి ఆ లెటర్లో ఏం రాసిందా అని చెప్పేసి చాలా ఆతృతగా మహేంద్ర ఆ లెటర్ని చదువుతారు. నాన్న రిషి, మహేంద్ర, నన్ను క్షమించండి. మహేంద్ర, మనకి కవల పిల్లలు పుట్టారు. ఆ విషయం నేను నీతో చెప్పలేదు. నా ప్రాణ స్నేహితురాలైన అనుపమకి నేను ఒక బిడ్డనిచ్చాను. ఆ బాబే మనో అని చెప్పేసి చెప్తుంది జగతి. జగతి అలా రాయడంతో మహేంద్ర ఆశ్చర్యపోతారు. ఇదిలా ఉండగా మనో కూడా అనుపమని, నువ్వు నా తల్లివేనా, మరి నా తల్లి ఎవరు అని చెప్పేసి నిలదీస్తారు. మనో గట్టిగా మాట్లాడడంతో అనుపమ చేసేదేం లేక నీ తల్లి జగతి అని చెప్పేసి చెప్తుంది. రిషి, నువ్వు కవల పిల్లలు. నాకు పిల్లలంటే ఇష్టమని నా ప్రాణ స్నేహితురాలు నాకు బాబునిచ్చింది. నీకు నేను ఏ లోటు రాకుండా పెంచాను, కానీ నాన్నను తీసుకురాలేకపోయాను. అనుపమ అలా చెప్పేసరికి మనో చాలా బాధపడుతూ అమ్మ అని చెప్పేసి దగ్గరికి వెళ్తాడు. కానీ అనుపమ మాత్రం నేను ఎవరికి అమ్మని కాదు, నన్ను ఇలానే ఉండనివ్వు అని చెప్పేసి చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్తుంది. మరి నిజం తెలుసుకున్న మనో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తారా? తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.